హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డూలు జ్యూసీగా టేస్ట్గా చాలా సింపుల్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేనైతే 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఎక్కువైనా తీసుకోవచ్చు. మనం ఇంట్లో పూజ చేసినప్పుడు ఉన్న కొబ్బరి చిప్పలతోనైనా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొబ్బరి చిప్పలు కట్ చేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం కొబ్బరిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పుతో కొబ్బరిని కొలుచుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరిని అయితే తీసుకున్నానండి. 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పున్నర బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కొబ్బరిని అయితే కొలుచుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకుంటే కొబ్బరి లడ్డూలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పున్నర బెల్లం అయితే వేసుకోవాలండి. మీరు ఏ కప్పుతో కొబ్బరిని అయితే వేశారో అదే కప్పుతో అయితే బెల్లాన్ని వేసుకోవాలండి. అప్పుడే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇక్కడ మీరు బెల్లానికి బదులు చక్కెర అయినా వేసుకోవచ్చండి. చక్కెర వేసి చేస్తే ఇంకా లడ్డూలు అనేవి చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయండి. ఇక్కడైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసి పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని అయితే కరగనివ్వాలండి. ఇలా ఒక 5 నిమిషాలు కరిగితే సరిపోతుందండి. ఇప్పుడైతే పాకం వచ్చిందో రాలేదో చూసుకోవాలండి. ఇలా ముదురు పాకంలాగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే పాకం రెడీ అవ్వగానే మనం పక్కనే కొలిచి పెట్టుకున్న కొబ్బరిని అయితే వేసుకోవాలండి. మీకు 2 కప్పుల కొబ్బరికి 1.5 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పాకంలో కొబ్బరి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లో కాకుండా ఫుల్గా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కొబ్బరి అనేది మాడకుండా ఉంటుందండి. ఇప్పుడైతే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు ఇష్టమైతే నెయ్యి అనేది ఎక్కువైనా వేసుకోవచ్చండి. నెయ్యి అనేది వేసుకోవడం వల్ల కొబ్బరి లడ్డూలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్, మనం పక్కనే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. మీరు సిమ్లో పెట్టి చేసుకుంటేనే కొబ్బరి మాడకుండా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఇలా ఉండల్లాగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. చూడండి, లడ్డూలు అనేవి విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో చూడండి. లడ్డూలు అయితే రెడీ అయినాయి. ఈ లడ్డూలు అనేవి పచ్చి కొబ్బరితో కాకుండా ఎండు కొబ్బరితోనైనా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, లడ్డూలు అనేవి జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా వచ్చాయో. ఇంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి.